Welcome to Current Affair discussion. Today we are going to discuss June 1 to 6 part 2 current affairs. Right. Moving to 16th question. In part 1 I discussed up to 15th question. Now 16th question onwards. Right. According to the provisional estimates of annual gross domestic product for the financial year FY24 released by the NSO, National Statistical Office, under the Ministry of Statistics and Program Implementation, as per the NSO's provisional estimates, real GDP is expected to grow at what percent in FY24, right? ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టికల్ డేటా. FY24 కంప్లీట్ అయింది అండ్ దట్ ఫినాన్షియల్ ఇయర్లో మన ఇండియన్ జీడిపి, రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి బోత్ ఎంత గ్రోత్ అయ్యాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వర్క్ చేసే ఒక ఆర్గనైజేషను NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేసింది. అండ్ యాజ్ పర్ దేర్ ఎక్స్పెక్టేషన్ దిస్ ఈస్ 8.2%. ఎగ్జామ్స్లో లాస్ట్ 5-6 ఇయర్స్లో జీడిపి గ్రోత్ గురించి ఎప్పుడు ఎగ్జామ్స్లో అడగలేదు. మై ఇంటెన్షన్ టు ప్రొవైడ్ దిస్ క్వశ్చన్ ఈస్, సో ఐ వాంట్ టు కన్వే ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ జీడిపి and nominal GDP. Okay, both are different scenarios. First of all, what is actually GDP? Abbreviation, okay, gross domestic product. The middle letter says everything. Domestic ante oka nation yokka region, oka nation gurinchi maatladte oka nation yokka boundary lopala, oka state gurinchi maatladte state yokka boundary lopala, oka village gurinchi maatladte a village boundary inside. Okay, right. So what is gross domestic product? Monetary or money value of all final goods and services produced in a country, that is in a country boundary during one financial year. Okay, ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక నేషన్ బౌండరీ ఇన్సైడ్ ఏమేం గూడ్స్ని ఏమేం సర్వీసెస్ని ప్రొడక్షన్ చేశామో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క కన్జ్యూమర్ స్పెండ్ చేసి పర్చేజ్ చేసే వాల్యూ ఏది ఉంటుందో దాన్ని ఫైనల్ గుడ్ వాల్యూ అంటాం. ఆ వాల్యూతో సమ్ చేసి మాట్లాడితే దట్ ఫినాన్షియల్ ఇయర్కి దట్ కంట్రీకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నెంబర్ అని మాట్లాడతాం. రైట్. సో యాక్చువల్గా let us assume an example, one water bottle, that is like a Bisleri water bottle anukundam understanding purpose, Bisleri water bottle. ikkada two things, real GDP ante enti, nominal GDP ante enti. Actually real GDP ante GDP ni oka reference year tho base year tho measure chestaru. Present manaki base year 2011 and 12 financial year. So we are now in FY25, మనం present FY25లో ఉన్నాం. బట్ స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేస్ ఇయర్ని 2011-12ని ఫాలో అవుతుంది. దీన్ని చేంజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. మేబీ దిస్ థర్డ్ టర్మ్ ఆఫ్ మోడీ 2024 నుంచి 29 టర్మ్లో ఈ బేస్ ఇయర్ని చేంజ్ చేయొచ్చు. బికాస్ బేస్ ఇయర్ నార్మల్గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు. లివింగ్ కాస్ట్ ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి కన్సిడరబుల్గా చేంజ్ అవుతుంది. అందుకని బేస్ ఇయర్ని మారుస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే బేస్ ఇయర్ ఆ రెఫరెన్స్ ఇయర్ 2011-12. ఈ బిస్లరీ వాటర్ బాటిల్ టుడే మనం 1 లీటర్ బాటిల్ని 20 రూపీస్ పెట్టి పర్చేజ్ చేస్తున్నాం, రైట్? అదే 2011-12లో లెట్ us assume దిస్ బిస్లరీ వాటర్ బాటిల్ 10 రూపీస్ అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్, రైట్? సో నౌ హౌ కెన్ వీ క్యాల్కులేట్? సో FY24లో ఇది కంప్లీట్ అయిన ఫినాన్షియల్ ఇయర్. ఇప్పుడు మనం FY25లో ఉన్నాం. FY24లో ఇండియా మొత్తం ఒక 1 crore, మేబీ నెంబర్ వెరీ హ్యూజే ఉండొచ్చు, బట్ నేను ఇది స్మాల్ నెంబరే ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నా. ఒక 1 crore వాటర్ బాటిల్స్ని ప్రొడ్యూస్ చేసాం అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. నౌ హౌ కెన్ వీ క్యాల్కులేట్ రియల్ జీడిపి యాజ్ వెల్ యాజ్ నామినల్ జీడిపి, రైట్? సో రియల్ జీడిపి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ క్వాంటిటీ, దట్ ఈస్ 1 crore వాటర్ బాటిల్స్ మల్టిప్లైడ్ విత్ ది బేస్ ఇయర్ ప్రైస్. బేస్ ఇయర్ ప్రైస్ 10 రూపీస్ కాబట్టి 10 కోట్లు అంటాం. ఓకే, రైట్. ప్రొడక్షన్ ఈ సంవత్సరందే, ప్రొడక్షన్ క్వాంటిటీ ప్రజెంట్ ఇయర్దే, బట్ ప్రైస్ మాత్రం బేస్ ఇయర్ది వేస్తాం, దట్ ఈస్ రియల్ జీడిపి. వెరాజ్ నామినల్ జీడిపి ప్రొడక్షన్ ప్రజెంట్దే, దట్ ఈస్ 1 crore వాటర్ బాటిల్స్, ప్రైస్ కూడా ప్రజెంట్దే, దట్ ఈస్ కరెంట్ ప్రైసెస్, దట్ ఈస్ 20 రూపీస్. సో సింప్లీ 20 crores. సో సింప్లీ ఈ ఎగ్జాంపుల్లో రియల్ జీడిపి అంటే 10 కోట్లు, నామినల్ జీడిపి అంటే 20 crores. నామినల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్రైస్ వేరియేషన్స్ వల్ల నామినల్ జీడిపి నెంబర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ నార్మల్గా ఎకనామికల్ గ్రోత్ అని చెప్పడానికి రియల్ జీడిపిని రెఫరెన్స్గా యూజ్ చేస్తూ ఉంటారు ఎనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానీ, ADB కానీ, IMF కానీ, ఆర్ ఎల్స్ లైక్ ఈవెన్ RBI కూడా ఇప్పుడు రియల్ జీడిపి గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో అనౌన్స్ చేసినటువంటి నెంబర్ కూడా పర్సంటేజ్ ఆఫ్ రియల్ జీడిపినే. ఓకే, రైట్, దట్ ఈస్ నియర్లీ 8.2%, రైట్? అండ్ ఇఫ్ యు లుక్ అట్ హియర్
ఎస్, కాన్స్టెంట్ ప్రైసెస్తో అండ్ కరెంట్ ప్రైసెస్తో జీడిపి డేటా రిలీజ్ చేశారని చెప్పి ఉంది కదా ఇన్ఫర్మేషన్ ఇక్కడ. కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే 2011-12 ప్రైసెస్తో, అంటే కాన్స్టెంట్ ప్రైసెస్తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన జీడిపిని రియల్ జీడిపి అంటారు. కరెంట్ ప్రైసెస్తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన జీడిపిని నామినల్ జీడిపి అంటారు. ఓకే రైట్. కాన్స్టెంట్ ప్రైసెస్తో మన ఇండియన్ జీడిపి 173.82 ట్రిలియన్స్, దట్ ఈస్ ఆల్మోస్ట్ 174 ట్రిలియన్స్. FY23లో అదే రియల్ జీడిపి 160.71 ఉంటే నా FY24లో 174 ఉంది. దట్ ఈస్ దెర్ ఈస్ ఎ గ్రోత్ ఆఫ్ 8.2%. ఓకే రైట్. వెరాస్ యాక్చువల్లీ నామినల్ జీడిపి మంది నియర్లీ 296 ట్రిలియన్స్ ఉంది, 296 ట్రిలియన్స్. సో రియల్ జీడిపి వేరు, నామినల్ జీడిపి వేరు. దట్స్ ద డిఫరెన్స్ దట్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్వశ్చన్లో అర్థం చేసుకోవాల్సిన ఇంకొక యాక్రోనిమ్ ఏంటంటే GVA. వాట్ ఈస్ GVA? గ్రాస్, లుక్ అట్ ఇయర్, FY24 Q4 గ్రోత్ ఇది 7.8% అండ్ ఓకే. అండ్ GVA, దట్ ఈస్ గ్రాస్ వాల్యూ యాడెడ్, ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో అట్ 6.3%. అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వాల్యూ FY24 ఇయర్లో GVA 6.3%. What actually GVA? If you look at here the definition, gross value added is the value that producers have added to the goods and services they have bought. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో వాటర్ బాటిల్ని ప్రజెంట్ ప్రైస్తో మాట్లాడదాం. ప్రజెంట్ ప్రైస్తో అంటే నామినల్ జీడిపి గురించి మాట్లాడినట్టే మాట్లాడదాం. యాక్చువల్గా ఈ వాటర్ బాటిల్, బిస్లరీ వాటర్ బాటిల్ వాళ్ళు మనకు సేల్ చేస్తున్న ప్రైస్ 20 రూపీస్ 1 లీటర్కి. బట్ ఇదే వాటర్ బాటిల్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్, ప్లాస్టిక్ కావాలి ఆ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసము, అండ్ వాటర్ కావాలి, అండ్ దాన్ని ప్యూరిఫై చేయడానికి మెషినరీ కావాలి, అండ్ దాంట్లో ఎక్స్ట్రాగా యాడెడ్ మినరల్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి అవుతున్న ఖర్చు లెట్స్ అస్యూమ్ 10 రూపీస్ అనుకుందాం. ఓకే రైట్. అండ్ వాళ్ళు ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నారు 20. ఈ డిఫరెన్స్ 10 రూపీస్ ఉంది. ద 10 రూపీస్ని ఒక్కొక్క వాటర్ బాటిల్కి యాడ్ చేసిన GVA అంటారు, గ్రాస్ వాల్యూ యాడెడ్. లుక్ అట్ హియర్, GVA is the value that producers have added to the good and services they have bought. వాళ్ళకి అవుతున్న ఖర్చు 10 రూపీస్. When they sell their wares and wares, producers income should be more than their cost. ఇక్కడ కాస్ట్ 10, their income 20. And the difference between the two, that is their income 20, their cost 10, the 2 is gross value added. Okay right. That's all about GVA. అండ్ ఈవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం పర్ క్యాపిటా అంటే మన ఇండియాలో ఉన్న 140 crore పీపుల్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సపోజ్ ఒక ఫ్యామిలీలో లెట్ us assume there are 5 people అనుకుందాం, 5 people. ఆ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ పర్ యానంకి 10 lakhs అనుకుందాం, అంటే షోయింగ్ పర్పస్ రైట్. ఓన్లీ వాళ్ళ ఫాదర్, ఆ ఫ్యామిలీ హెడ్ ఫాదర్ మాత్రమే 10 lakhs అర్న్ చేస్తున్నారు. మదర్ హోమ్ మేకర్ అనుకుందాం, అండ్ చిల్డ్రన్స్ ఇంకా 2 children ఆర్ ఎల్స్ లైక్ 3 children ఉన్నారు. అండ్ దట్ పర్సనాలిటీస్ ఇన్కమ్ మనీ అర్న్ చేయలేదు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అర్న్ చేసిన ఇన్కమ్ ఇస్ 10 lakhs. ఇది వాళ్ళ నాన్నగారు మాత్రమే అర్న్ చేశారు. బట్ యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ మాట్లాడితే 2 lakhs అవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో రిమైనింగ్ 4 persons అంటే మదర్ అండ్ చిల్డ్రన్స్ ఇన్కమ్ అర్న్ చేయకపోయినా ఒక్కొక్కరు యావరేజ్గా 2 lakhs అర్న్ చేసినట్టు ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో ఇన్ ద సేమ్ మేనర్ మన ఇండియన్ మొత్తం ఇన్కమ్ని డివైడెడ్ బై ఇండియన్ పాపులేషన్ వేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ FY23లో 99,404 ఉంటే FY24లో 1,06,744 రూపీస్ ఉంది. ఓకే, దిస్ ఆర్ ద డేటా రిలీజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రైట్. దట్స్ ఆల్ అబౌట్ ద 16th question. Now 17th question. This is very important initiative by the All India Bank Employees Association. Just look at the question. Which bank or association has recently launched a website named Bank Clinic? Yes, there is a website, Bank Clinic. ఇది ఎందుకు యూస్ఫుల్గా ఉంటుందో చూస్తే ఒకసారి. టు గైడ్ రీటైల్ కస్టమర్స్ అంటే మనలాంటి పీపుల్, టు గైడ్ రీటైల్ కస్టమర్స్ అబౌట్ దేర్ రైట్స్ అండ్ రెమెడీస్ రైట్. మనకి బ్యాంక్స్ నుండి ఎలాంటి సర్వీసెస్ని పొందడానికి అర్హత ఉందో, రైట్ ఉందో, మన రైట్స్ ఏంటో తెలియచెప్పడం కోసము రీటైల్ కస్టమర్స్కి ఒక అవేర్నెస్ని, ఫైనాన్షియల్ లిటరసీ కైండ్ ఆఫ్ అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ AIBAA, ఇది చెన్నైలో ఉంటుంది. ఓకే, వీళ్ళు లాంచ్ చేసినటువంటి వెబ్సైటే బ్యాంక్ క్లినిక్. రిమెంబర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. బ్యాంక్ క్లినిక్ an exclusive website and it was launched in Mumbai, Maharashtra. And how it works, just look at here. Under this initiative, customers can register their complaints on the Bank Clinic website, and within 5 working days they will receive a reply detailing the available remedies and relevant RBI guidelines for their specific issue. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే
ఆ ప్రాబ్లంకి సంబంధించి కంప్లైంట్ని ఈ వెబ్సైట్ని విజిట్ చేసి ఫైల్ చేస్తే నెక్స్ట్ స్టెప్స్ ఏం ప్రాసెస్ అవ్వాలో ఏం ప్రొసీడ్ అవ్వాలో మనకి ఒక గైడ్ లాగా ఈ వెబ్సైట్ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ద గోల్ ఈస్ టు ఎన్ష్యూర్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ రిడ్రెసల్ ఆఫ్ కస్టమర్ ఇష్యూస్. ఇట్ గైడ్స్ కస్టమర్స్ అండ్ అవైలబుల్ రెమెడీస్. అంటే ఏమేం ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయో ఇది కస్టమర్కి కన్వే చేస్తుంది, అంతేకాని సొల్యూషన్ ఇది డైరెక్ట్గా ప్రొవైడ్ చేయదు. సొల్యూషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? బ్యాంకింగ్ అంబుడ్స్మెన్. ఓకే, బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కి అడిషనల్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ బ్యాంక్ క్లినిక్ అనేది కస్టమర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్కి ఎలాంటి ప్రాబ్లంకి ఎలాంటి సొల్యూషను ఎవరిని అప్రోచ్ అవ్వాలి సచ్ అ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది తప్పితే ఇది ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయదు. ఓకే, సొల్యూషన్కి ఒక దారి చూపిస్తుంది కానీ సొల్యూషన్ని ప్రొవైడ్ చేయదు. యా, దట్ 17th question continuation. We're discussing about that bank clinic website, right? That website was launched by this association, All India Bank Employees Association. ఇది 1946లో 20th of April కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ నౌ ఇట్స్ హెడ్ క్వార్టర్ ఇస్ అట్ చెన్నై. ఓకే, రైట్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ వెబ్సైట్, ఆ బ్యాంక్ క్లినిక్ యొక్క వెబ్సైట్ పేజ్ ఇది. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ solutions that we can get from that website. Even if you look at the last one, మనం ఏదైనా బ్యాంక్ని విజిట్ చేసినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ బిహేవియర్ మనతో యాక్సెప్టబుల్గా లేకపోయినా, చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడినా, వల్గర్గా బిహేవ్ చేసినాం, ఓకే రైట్, వీ కెన్ లాడ్జ్ ఎ కంప్లైంట్ ఆన్ దెమ్. ఓకే రైట్. సో ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ దట్ ఈస్ స్టాఫ్ బిహేవియర్ కూడా యాక్సెప్టబుల్గా లేకపోయినా మనం ఆ బ్యాంక్ బ్రాంచ్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఆ పర్టికులర్ ఎంప్లాయీ పైన. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 17th question. మూవింగ్ టు 18th question. వాట్ ఈస్ 18th question? హియర్ ఒక రిపోర్టు, ఒక ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్. ఏం రిపోర్టు? క్లైమేట్ ఫైనాన్స్ ప్రొవైడెడ్ అండ్ మొబిలైజ్డ్ బై డెవలప్డ్ కంట్రీస్ ఇన్ 2013 to 22. ఆల్మోస్ట్ 10 years స్పాన్లో డెవలప్డ్ కంట్రీసు, డెవలప్డ్ ఎకానమీసు, డెవలపింగ్ కంట్రీస్కి క్లైమేట్ ఫైనాన్స్ కోసము ఇచ్చిన లోన్ గురించి ఒక రిపోర్ట్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం 2022 ఇయర్లో, జస్ట్ 2022 ఇయర్లో మాత్రమే డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్కి నియర్లీ $115.9 billion, దట్ ఈస్ $116 billion అమౌంట్ని లోన్స్ రూపంలో, గ్రాంట్స్ రూపంలో ఇచ్చారని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. OECDలో టోటల్గా 38 కంట్రీస్ ఉన్నాయి, 38 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఈ OECD హై ఇన్కమ్ కంట్రీస్ యొక్క రిప్రజెంటేషన్ చేస్తుంది. OECD ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విత్ దిస్ మెనీ మెంబర్ కంట్రీస్, 38, ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1961 టు స్టిమ్యులేట్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ ఆఫ్ హై ఇన్కమ్ కంట్రీస్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకొని హై ఇన్కమ్ కంట్రీస్ మాత్రమే దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి, 38 కంట్రీస్. మన ఇండియా అయితే దీంట్లో ప్రెజెంట్ మెంబర్గా లేదు. ఓకే, బికాస్ మన ఇండియా ఈజ్ ఏ లో ఇన్కమ్ కంట్రీ. ఓకే రైట్. అండ్ దిస్ ఈజ్ 7th అసెస్మెంట్ ఇలా. అండ్ యాక్చువల్గా టార్గెట్ ఏంటంటే ప్రతి సంవత్సరం డెవలపింగ్ కంట్రీస్కి, డెవలప్డ్ కంట్రీస్ నుంచి $100 billion క్లైమేట్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్. అండ్ 2022లో అది $115 billion అంటే టార్గెట్ కన్నా ఇంకా 15% ఎక్కువగా ఇచ్చారు. దట్స్ అ వెల్కమ్ థింగ్, హ్యాపీ రైట్. సో అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 18th క్వశ్చన్ ఏం చెప్తుందంటే ఒక రిపోర్ట్. దిస్ రిపోర్ట్, వాట్స్ అ రిపోర్ట్? క్లైమేట్ ఫైనాన్స్ ప్రొవైడెడ్ అండ్ మొబిలైజ్డ్ బై డెవలప్డ్ కంట్రీస్ బిట్వీన్ దీస్ ఇయర్స్. ఈ రిపోర్ట్ ప్రకారం 2022లోనే డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్కి నియర్లీ $116 billion ఫైనాన్స్గా లోన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది OECD హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ఓకే, ప్యారిస్, ఫ్రాన్స్. అండ్ OECDలో మెంబర్ కంట్రీస్ 38 ఉన్నాయి, అన్ని హై ఇన్కమ్ ఎకనామిక్ కంట్రీసే. మన ఇండియా మెంబర్గా లేదు బికాస్ మన ఇండియా ఇస్ లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ ఆర్ లో ఇన్కమ్ కంట్రీ. అండ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1961. అండ్ ప్రజెంట్ 38 కంట్రీస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా 38th మెంబర్గా OECDలో జాయిన్ అయిన కంట్రీ కోస్టారికా. ఏ కంట్రీ? కోస్టారికా. రైట్, దట్స్ ఆల్ అబౌట్ 18th క్వశ్చన్. నెక్స్ట్ మూవీ టు 19th క్వశ్చన్. విచ్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ MOU విత్ ది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఫర్ కోస్టల్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్?
హైదరాబాద్లో ఉంటుంది. దిస్ వన్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వీళ్ళు రిలయన్స్ ఫౌండేషన్తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఎంఓయూ ద్వారా, ఈ పార్ట్నర్షిప్ ద్వారా 8 స్టేట్స్లో, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, 8 స్టేట్స్లో ఉన్నటువంటి కోస్టల్ కమ్యూనిటీస్కి, ప్రజలకి, పబ్లిక్కి, పీపుల్కి సపోర్ట్, వాళ్ళ డెవలప్మెంట్ కోసము రిలయన్స్ ఫౌండేషన్ అండ్ INCOIS విల్ వర్క్ టు లెవరేజ్ ఓషన్ డేటా, ఎన్హాన్సింగ్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ డిజాస్టర్ మిటిగేషన్ అండర్ దిస్ కొలాబరేషన్. అంటే దట్ అవుట్ ఆఫ్ 100% ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఇన్ 8 స్టేట్స్, 1/4 ఆఫ్ పీపుల్కి ఈ ఎంఓయూ ద్వారా రిలయన్స్ ఫౌండేషన్ సపోర్ట్ ఇవ్వబోతోంది వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని, లైవ్లీహుడ్ని ఇంప్రూవ్ చేయడం కోసం. ఓకే, రైట్. సో రిలయన్స్ ఫౌండేషన్ దట్ INCOIS హైదరాబాద్లో ఉంటుంది. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ 19th క్వశ్చన్. మూవింగ్ టు 20th వన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ విరూపాక్ష టెంపుల్. ఇది మన ఇండియా నుంచి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో వన్ ఆఫ్ ద సైట్, విరూపాక్ష టెంపుల్. దీన్ని 7th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. మళ్ళీ విజయనగర కింగ్డమ్, విజయనగర ఎంపైర్, దట్ ఈస్ 14th నుంచి 17th సెంచరీలో కూడా, 14th-17th సెంచరీ టైంలో దీన్ని మళ్ళీ రెనోవేషన్ చేయడం జరిగింది. ఇది టెంపుల్, విరూపాక్ష టెంపుల్. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఏదైతే ఈ గోపురం ఉందో, ఈ గోపురం రిఫ్లెక్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఇన్వర్టెడ్ రిఫ్లెక్షన్ ఆపోజిట్లో ఉన్న ఒక రూమ్లో, అదే టెంపుల్లో ఉన్న ఒక రూమ్లో డిస్ప్లే అవుతుందంట. దట్స్ స్పెషాలిటీ అబౌట్ దిస్ పర్టికులర్ టెంపుల్. ఈవెన్ 7th సెంచరీలో ఆర్ ఎల్స్ 14th to 17th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన ఈ టెంపుల్ అంత సైంటిఫిక్గా కన్స్ట్రక్ట్ చేశారు మన యాన్సిస్టర్స్. ఓకే, రైట్. ఈ టెంపుల్లో పోర్షన్ ఆఫ్ దిస్ టెంపుల్ రీసెంట్గా పడిన వర్షాల వల్ల డ్యామేజ్ అయింది, అందుకు న్యూస్లో ఉంది. దిస్ ఇస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ విరూపాక్ష టెంపుల్. ఎక్కడుంది అంటే హంపి, కర్ణాటకలో ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ మూవింగ్ టు 21st క్వశ్చన్. అదానీ గ్రూప్స్కి సంబంధించిన అదానీ ఇంటర్నేషనల్ పోర్ట్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, AIPH, అదానీ ఇంటర్నేషనల్ పోర్ట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 30 years వరకు ఒక పోర్ట్లో ఒక టెర్మినల్ని, ఆ పోర్ట్ నేము దార్ ఎస్ సలాం పోర్ట్. దార్ ఎస్ సలాం పోర్ట్ ఎక్కడుందంటే టాంజానియాలో ఉంది. సింప్లీ ఒక 1 wordలో చెప్పాలంటే, మన ఇండియన్ కంపెనీ అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఇంటర్నేషనల్ పోర్ట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టాంజానియాలో ఉన్న, ఆప్షన్ 4, టాంజానియాలో ఉన్న దార్ ఎస్ సలాం పోర్ట్ని 30 years వరకు లీజ్కి తీసుకుంది. దట్స్ అ సింపుల్ థింగ్. పోర్ట్ నేము, పోర్ట్ ఏ కంట్రీలో ఉంది, మన ఇండియా నుంచి ఏ కంట్రీ దిస్ ఎంఓయూ కుదుర్చుకుంది ఫర్ 30 years. దట్స్ అ థింగ్ వీ షుడ్ ఫోకస్. రైట్. దట్స్ ఆల్ అబౌట్ 21st క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. రీసెంట్గా మన సెంట్రల్ బ్యాంకు RBI 100 metric tons లేదు 1 lakh kg గోల్డ్, 1 lakh kg. నార్మల్గా RBI దగ్గర రిజర్వ్స్, సెంట్రల్ బ్యాంక్ దగ్గర రిజర్వ్స్ 24 carats గోల్డే ఉంటాయి, అంటే 99.99% ప్యూరిటీతో ఉంటాయి. 1 lakh గోల్డ్, 1 kg గోల్డే ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం 70 లక్షలు అవుతుంది, 70 lakhs. ఇక్కడ 1 lakh kgs అంటే దాదాపు 70,000 కోట్లు అవుతుంది, 70,000 crores. ఓకే, 70,000 crores. అంత వాల్యూ చేసే గోల్డ్ని, దట్ ఈస్ 1,00,000 kgs గోల్డ్ని రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియన్ డొమెస్టిక్ లాకర్స్లోకి, వాల్ట్స్లోకి షిఫ్ట్ చేసింది. FY 24లో ఏ కంట్రీ దగ్గర మనం కీప్ చేసినటువంటి గోల్డ్ని ఇప్పుడు షిఫ్ట్ చేసామంటే UK సెంట్రల్ బ్యాంక్ దగ్గర, దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర నుంచి, దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, టోటల్గా మన RBI దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ రిజర్వ్స్ ఎంత అంటే దాదాపు 822 మిలియన్ మెట్రిక్ టన్స్, అంటే 8 లక్షల కేజీలు. ఇప్పుడు 1 లక్ష కేజీలు మాత్రమే షిఫ్ట్ చేసాం. అండ్ ఈ మొత్తం 8 లక్షల కేజీస్లో దాదాపు 4 లక్షల కేజీలు ఆఫ్ గోల్డ్ అబ్రాడ్లోనే ఉంది, అండ్ హాఫ్ మన దగ్గర ఉంది. ఓకే, రైట్. సో 1991 తర్వాత అంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ని మన ఇండియన్ డొమెస్టిక్ లాకర్స్లోకి, వాల్ట్స్లోకి షిఫ్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సింప్లీ దట్స్ అ సింపుల్ ఇన్ఫర్మేషన్. 22nd క్వశ్చన్. రీసెంట్గా RBI 1,00,000 kgs గోల్డ్ని FY 24లో UK బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్స్ నుంచి, లాకర్స్ నుండి మన ఇండియన్ డొమెస్టిక్ వాల్ట్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది.
మొత్తం ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ 8 lakhs kgs అయితే దాంట్లో హాఫ్ ఆఫ్ గోల్డ్ అబ్రాడ్లోనే ఉంది స్టిల్. అండ్ ఈ గోల్డ్ రిజర్వ్స్ని మనం ఆర్బీఐ దగ్గర ఇంత గోల్డ్ ఉందా అని చెప్పి అనుకుంటాం కదా, బట్ యాక్చువల్గా ఎఫ్ఆర్ఎస్ దగ్గర, ఎఫ్ఆర్ఎస్ అంటే ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్, ఎఫ్ఆర్ఎస్ అంటే ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్, ఇది అమెరికన్ సెంట్రల్ బ్యాంక్. మనకు ఆర్బీఐ ఎలాగో అమెరికాకి ఎఫ్ఆర్ఎస్ అలాగా, మన ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ కన్నా ఎఫ్ఆర్ఎస్ దగ్గర 10 times గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మన దగ్గర 8 లక్షల కేజీలు ఉంటే వాళ్ళ దగ్గర 80 లక్షల కేజీలు ఉన్నాయి. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మూవింగ్ టు 23rd క్వశ్చన్. యా, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యువల్ రిపోర్టు FY24కి సంబంధించి యాన్యువల్ రిపోర్టు. అండ్ ఆ రిపోర్ట్ ప్రకారం FY25లో అంటే ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి ఇయర్లో రియల్ జీడిపి 7% గ్రో వచ్చిందని చెప్పి ప్రెడిక్ట్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, యాజ్ పర్ ద ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్, ఇట్స్ ఇన్కమ్ వాజ్, ఆర్బీఐకి వచ్చినటువంటి ఇన్కమ్, ఆర్బీఐ మెయింటైన్ చేసినటువంటి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్ కంపెనీస్ దగ్గర వచ్చినటువంటి రిటర్న్స్ కానీ మొత్తం ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 2,75,572 crore rupees. అండ్ ఇది ఇన్కమ్ అయితే ఎక్స్పెండిచర్ ఎంత అంటే, ఇఫ్ యూ లుక్ అట్ దట్ పర్టికులర్ నెంబర్ ఆల్సో, దిస్ ఇస్ అ నెంబర్, ఎక్స్పెండిచర్ 64,694 crore rupees. So the RBI annual report indicated that 17% increase in FY24 ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. ఇది FY23తో కంపేర్ చేస్తే FY24లో వచ్చినటువంటి ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ఆన్ ద అదర్ హ్యాండ్ డిక్లైన్డ్ బై 56.3%. వెరీ గుడ్ థింగ్. ఇన్కమ్ ఏమో ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ ఏమో డిక్రీజ్ అయింది, దట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఆ రెండు డిఫరెన్సే నెట్ ఇన్కమ్ అవుతుంది. ఆ నెట్ ఇన్కమే సర్ప్లస్ అమౌంట్. ఆ సర్ప్లస్ అమౌంట్నే సెక్షన్ 47 ఆర్బీఐ 1934 ప్రకారం, లాస్ట్ క్లాస్లోనే మాట్లాడా సెక్షన్, రిమెంబర్ దిస్ సెక్షన్ 47 ఆర్బీఐ 1934 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెండ్ రూపంలో దాదాపు 210,874 crores-ని 2,10,874 కోట్లని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది FY24కి డివిడెండ్. ఓకే రైట్. అండ్ ఈ యాన్యువల్ రిపోర్ట్ని ఏ సెక్షన్ ప్రకారం రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే, if you look at that statement also, section number 53 subsection 2 of RBI 1934. That's all about this particular question. ఈ క్వశ్చన్ ఏంటంటే 23rd క్వశ్చన్ రైట్. ఈ సెక్షన్ ప్రకారం సెక్షన్ 53 సబ్సెక్షన్ 2 ఆఫ్ RBI 1934 ప్రకారం ప్రతి సంవత్సరం ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఓకే రైట్. ఆ రిపోర్ట్ ప్రకారం దిస్ ఇయర్లో రియల్ జీడిపి అంత పర్సెంట్ గ్రో అవుతుంది, 7%. నెక్స్ట్ FY24 కంప్లీట్ అయినటువంటి ఫినాన్షియల్ ఇయర్లో ఆర్బీఐకి వచ్చిన మొత్తం ఇన్కమ్ 2,75,572 crore rupees రైట్. అండ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే దిస్ ఇస్ 64,694. ఆ రెండు డిఫరెన్సే నెట్ సర్ప్లస్ అమౌంట్. ఆ నెట్ సర్ప్లస్ అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేసింది, దట్ ఈస్ 2,10,874 crores. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. FY24 ఇయర్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసిన సర్ప్లస్ డివిడెండ్ ఎంత అంటే 2,10,874 crore rupees. దిస్ ఇస్ యాజ్ పర్ సెక్షన్ 47 ఆఫ్ ఆర్బీఐ 1934. ఇది లాస్ట్ కరెంట్ అఫైర్ క్లాస్లోనే నేను మీతో మాట్లాడా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 23rd is over. Now 24th question. Yeah, which Indian ministry has successfully hosted the 46th Antarctic Treaty Consultative Meeting? Okay, సో అంటార్కిటిక్లో డెవలప్మెంట్ కోసము, అంటార్కిటిక్లో రీసెర్చ్ కోసము 1959లో ఎగ్జాక్ట్గా ఇయర్ చూస్తే, ఇఫ్ యు లుక్ అట్ ఇయర్, అంటార్కిటిక్ ట్రిటీ ఎప్పుడు వచ్చిందంటే, హియర్ యూ కెన్ సీ అంటార్కిటిక్ ట్రిటీని ఇనిషియల్గా 12 countries 1959లో సైన్ చేయడం జరిగింది. పీస్ఫుల్ పర్పసెస్ కోసము సైంటిఫిక్ కోఆపరేషన్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేయకుండా అంటార్కిటికాలో రీసెర్చ్ చేయడం కోసము 12 countries 1959లో, దిస్ యూ కెన్ సీ 12 parties 1959లో అంటార్కిటిక్ ట్రిటీ పైన సైన్ చేసాయి. మన ఇండియా ఈ అంటార్కిటిక్ ట్రిటీలో ఎప్పుడు జాయిన్ అయిందంటే 1983లో జాయిన్ అయింది, 1983. దెన్ 2022లో సెపరేట్గా అంటార్కిటిక్ యాక్ట్ కూడా పాస్ చేసింది. ఓకే రైట్. నౌ ప్రతి సంవత్సరం దిస్ పర్టికులర్ అంటార్కిటిక్ ట్రిటీలో సైన్ చేసిన కంట్రీస్ అన్నీ ఒక 56 ఉన్నాయి, 56 countries. ఈ 56లో 29 కాన్సులేటివ్, 28 నాన్ కాన్సులేటివ్. యాక్చువల్గా సమ్ చేస్తే 57 వస్తుంది. ఒక కంట్రీకి గెస్ట్ రోల్ కూడా ఇవ్వడం జరిగింది, దట్స్ వై టోటల్ కౌంట్ 57 వస్తుంది. బట్ ఎనీవే, అంటార్కిటిక్ ట్రిటీలో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్, ఇది వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి నెంబరే, 56 countries ఉన్నాయి. దాంట్లో 29 countries కాన్సులేటివ్ కంట్రీస్, 28 countries నాన్ కాన్సులేటివ్ కంట్రీస్. వాట్ ఈస్ కాన్సులేటివ్, వాట్ ఈస్ నాన్ కాన్సులేటివ్? కాన్సులేటివ్ కంట్రీ మెంబర్షిప్ ఉంటే, ఆ కంట్రీ
అంటార్కిటికాలో రీసెర్చ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి మీటింగ్స్ జరిగినప్పుడు, ఇది 46th మీటింగ్ కదా, లైక్ ఏటీసీఎం. వాట్ ఈస్ ఏటీసీఎం? అంటార్కిటిక్ ట్రిటీ కాన్సులేటివ్ మీటింగ్. ఈ కాన్సులేటివ్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి డెసిషన్ కూడా చెప్పొచ్చు. డెసిషన్ మేకింగ్ రైట్ కూడా ఉంటుంది. ఎవరికి? కాన్సులేటివ్ కంట్రీస్కి, కాన్సులేటివ్ మెంబర్స్కి, అంటే ఓటింగ్ పవర్స్ ఉంటాయి. వెరాజ్ నాన్ కాన్సులేటివ్ మెంబర్స్కి జస్ట్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలాంటి ఓటింగ్ వేయడానికి లేదు. అండ్ ఈ అంటార్కిటిక్ ట్రిటీ కాన్సులేటివ్ మీటింగ్ 46th మీటింగ్. అండ్ అంటార్కిటికాలో చేసే రీసెర్చ్లన్నీ కూడా ఎలా ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కలగకుండా ఉండాలని చెప్పి ప్యారలల్గా ఇంకో మీటింగ్ కూడా జరిగింది. కమిటీ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 26th మీటింగ్. ఈ రెండు కలిపి ఎక్కడ జరిగాయంటే కొచ్చి, కేరళలో జరిగింది. కొచ్చి, కేరళ. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. 1961 నుంచి 1994 వరకు 2 yearsకి ఒకసారి మీట్ అయ్యేవాళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ 94 తర్వాత ఎవ్రీ ఇయర్ మీట్ అవుతున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ థింగ్స్ చూస్తే ఇక్కడ ఈ క్వశ్చన్ నుంచి మన ఇండియాకి ఆల్రెడీ అంటార్కిటికాలో రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. 1983లో దక్షిణ్ గంగోత్రి సెటప్ చేశారు. ఇది సబ్మర్జ్ అయిన తర్వాత, మునిగిపోయిన తర్వాత మళ్ళీ 1989లో మైత్రి, 2012లో భారతి సెటప్ చేశారు. అండ్ ఇదే మీటింగ్లో మన ఎర్త్ సైన్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఏం చెప్పారంటే మైత్రి 2 స్టేషన్ని కూడా సూన్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నామని చెప్పి. అంటే ప్రజెంట్ అయితే మనకి అంటార్కిటికాలో 2 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, మైత్రి భారతి అండ్ మైత్రి 2 కూడా ఫ్యూచర్లో రాబోతుంది. ఓకే, రైట్. అండ్ ఎస్, ఏ మినిస్ట్రీ దీన్ని హోస్ట్ చేసిందంటే ఎర్త్ సైన్సెస్. లెట్ మీ గివ్ ఏ రివిజన్ ఆఫ్ ఎంటైర్ దిస్ క్వశ్చన్. రైట్. అండ్ ఏ థీమ్తో కూడా సెలబ్రేట్ చేశామంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్, ATCM 46, దట్ ఈస్ అంటార్కిటిక్ ట్రిటీ కాన్సులేటివ్ మీటింగ్ 46 వాజ్ హెల్డ్ అండర్ ద థీమ్ కాల్డ్ వసుదైవ కుటుంబకం. అంటే 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్. దట్స్ అ థీమ్. మన ఇండియా హోస్ట్ చేసింది కదా, థీమ్ కూడా అలానే ఉంటుంది. ఎనీవే, లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. అంటార్కిటిక్ ట్రిటీ కాన్సులేటివ్ మీటింగ్ ఎన్నో మీటింగు? 46th మీటింగ్. ఎక్కడ జరిగింది? కొచ్చి, కేరళ. లొకేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కొచ్చి, కేరళ. ఎవరు హోస్ట్ చేశారు? ఇండియన్ గవర్నమెంటే. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. విత్ వాట్ థీమ్? వసుదైవ కుటుంబకం. 1 ఫ్యామిలీ, 1 ఎర్త్, 1 ఫ్యూచర్. ఓకే, దట్స్ అ థీమ్. నెక్స్ట్, ఈ అంటార్కిటిక్ ట్రిటీ ఎప్పుడు సైన్ చేశారు? 1959లో. ఇనిషియల్గా 12 కంట్రీస్ సైన్ చేశాయి. బట్ టుడే అంటార్కిటిక్ ట్రిటీలో 56 కంట్రీస్ మెంబర్గా ఉన్నాయి. దీంట్లో 29 కాన్సులేటివ్ కంట్రీస్ ఉన్నాయి. కాన్సులేటివ్ మెంబర్స్ ఉన్నారు 29. వాట్ ఈజ్ యాక్చువల్లీ కాన్సులేటివ్ మెంబర్షిప్ అంటే, కాన్సులేటివ్ మెంబర్షిప్ ఏ కంట్రీకి అయితే ఉంటుందో ఆ కంట్రీ అంటార్కిటికాలో రీసెర్చ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ATCM మీటింగ్స్లో, వాట్ ఈస్ ATCM? అంటార్కిటిక్ ట్రిటీ కాన్సులేటివ్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి ఓట్స్ వేసే రైట్ కూడా ఉంటుంది, డిసిషన్ మేకింగ్ రైట్ కూడా ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఆల్రెడీ మనకి అంటార్కిటికాలో ఉన్నటువంటి 2 రీసెర్చ్ స్టేషన్స్, ఒకటి మైత్రి, ఇంకోటి భారతి. అండ్ మైత్రి 2ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్. 24th hour, right? No, 25th question. Yeah. Name the initiative that has been recently launched by the Central Council for Research in Ayurvedic Sciences to boost research and innovation in Ayurveda. సో మన ఇండియాలో ఆయుర్వేదకి సంబంధించి ఆయుర్వేద ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము దిస్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ దట్? CCRAS. వాట్ ఈస్ దట్? సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. ఇది ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది టు బూస్ట్ రీసెర్చ్ as well as innovation in Ayurveda. That is Pragati 2024. Pragati 2024. What is Pragati? Pharma research. P ante pharma, R ante research. Pharma research in A ante Ayurgyan. Pragati research in Ayurgyan and techno innovation. An initiative to shape the future of Ayurveda. Okay, right. ఏ ఆబ్జెక్టివ్తో దీన్ని లాంచ్ చేశారంటే, aims to boost research and innovation in Ayurveda by fostering collaboration between CCRAS and Ayurveda drug industry. That's all about 25th question. Let me give a revision one more time. Right. This organization, that is CCRAS, Central Council for Research in Ayurvedic Sciences. Central Council for Research in Ayurvedic Sciences. వీళ్ళు ఆయుర్వేదాలో రీసెర్చ్ కోసము, ఇన్నోవేషన్ కోసము ఆయుర్వేద ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసిన ఇనిషియేటివే ప్రగతి 2024. అండ్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ప్రగతి స్టాండ్స్.
P అంటే pharma, research in Ayurgan and techno innovation. That's the abbreviation. Abbreviation important, you should remember, right? Move to next question, question number 26, right? ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీతో కలిపి, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీతో కలిపి ఏవైతే స్మాల్ ఐలాండ్స్ ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసము, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ డెవలప్మెంట్ కోసము ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు విత్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, దట్ ఈస్ $135 million బ్లూ అండ్ గ్రీన్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఎస్, దట్ ఈస్ విత్ ద GEF, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. టోటల్గా ఈ బ్లూ అండ్ గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో వరల్డ్ మొత్తంలో ఉన్న 39 ఐలాండ్స్ నుంచి, స్మాల్ ఐలాండ్స్ డెవలప్మెంట్ స్టేట్స్ నుంచి 15 సెలెక్ట్ చేశారు. ఆ 15 నేమ్స్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ జస్ట్ కొన్ని ఇచ్చాను. బెలిజీ, కేప్ వర్డీ, కొమోరోస్, క్యూబా, మాల్దీవ్స్, మారిషస్, లైక్ దట్. ఓకే, రైట్, లైక్ దట్. ఎనీవే, 26th క్వశ్చన్, లెట్ మీ గివ్ ఏ రివిజన్ వన్ మోర్ టైం. ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ UNDP, దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంటుంది. ఓకే, రైట్, న్యూయార్క్ అమెరికాలో ఉంటుంది, USA. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, ఇద్దరూ కలిపి $135 million రూపీస్లోకి మార్చాలంటే 8తో మల్టిప్లై చేయాలి, 8.3తో, అప్పుడు రూపీస్ అవుతుంది. ఓకే, రైట్, 13×8=104, ఆల్మోస్ట్ 1100 crores అవుతుంది. ఎనీవే, రైట్, UNDP, GF ఇద్దరూ కలిపి బ్లూ అండ్ గ్రీన్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, BGIP, బ్లూ అండ్ గ్రీన్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా 15 స్మాల్ ఐలాండ్స్ డెవలప్మెంట్ స్టేట్స్ని సెలెక్ట్ చేసి అక్కడున్న పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం కోసము ఇంత అమౌంట్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 27th క్వశ్చన్. ఇది బ్యాంక్ అష్యూరెన్స్. ఆల్రెడీ బ్యాంక్ అష్యూరెన్స్ గురించి ఇదే వీక్లో మీతో మాట్లాడా. అక్కడ యాక్సిస్ బ్యాంకు, బజాజ్ అలియాజ్ జనరల్ ఇన్సూరెన్స్ గ్రూప్ అని చెప్పి మాట్లాడా. ఇక్కడ ఇండియాలోనే ఫస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, క్యాపిటల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు అండ్ ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కలిపి బ్యాంక్ అష్యూరెన్స్ అగ్రిమెంట్. సో వాట్ ఈస్ బ్యాంక్ అష్యూరెన్స్? ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొడక్ట్స్ని బ్యాంక్స్ ద్వారా పబ్లిక్కి సేల్ చేస్తారు. టు సెల్ ప్రొడక్ట్స్ లైక్ లైఫ్ అష్యూరెన్స్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ టు ఎ బ్యాంక్స్ క్లయింట్, నథింగ్ బట్ బ్యాంక్ అష్యూరెన్స్. వెర్ ఇస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ క్యాపిటల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అంటే జలంధర్, పంజాబ్. ప్రజెంట్ మన ఇండియాలో 11 స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. 12 ఉండేవి. రీసెంట్గా ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని AU స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో మర్జ్ చేశారు. ప్రజెంట్ అయితే 11 ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో ఈ కౌంట్ మళ్ళీ పెరగచ్చు, బికాస్ పేమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కన్వర్ట్ అవ్వడానికి 2016-17లో వాటిని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇప్పుడు వాటికి అర్హత వచ్చింది స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్గా కన్వర్ట్ అవ్వడానికి. RBI గైడ్లైన్స్ని కన్నా ప్రొసెస్ చేస్తే పేమెంట్ బ్యాంక్స్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్గా కన్వర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఫినో పేమెంట్ బ్యాంకు లైసెన్స్ కోసం అప్లై చేసుకుంది స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కోసము. స్టిల్ RBI నీడ్ టు గివ్ అప్రూవల్. బట్ ఎనీవే, అట్ ప్రెజెంట్ 11 స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్లో ఫస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, క్యాపిటల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, అది జలంధర్, పంజాబ్లో ఉంటుంది. ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్తో బ్యాంక్ అష్యూరెన్స్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. దట్స్ 27th క్వశ్చన్. నౌ 28th one. 28th క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ టేకన్ ఓవర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ది కొలంబో ప్రాసెస్ ఫర్ 2024-26 ఫర్ ద ఫస్ట్ టైం? రైట్, ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది కొలంబో ప్రాసెస్ అంటే ఏంటి. కొలంబో ప్రాసెస్, ఇఫ్ యు లుక్ అట్ ద కొలంబో ప్రాసెస్ యాక్చువల్ పర్పస్, కొలంబో ప్రాసెస్ ఈజ్ ఏ రీజనల్ కన్సల్టేషన్ ప్రాసెస్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్ ఆరిజిన్ కంట్రీస్ ఫ్రమ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. యాక్చువల్గా కొలంబో ప్రాసెస్లో 12 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి, 12 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అవి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, ఇండియా, లైక్ దట్ దీస్ కంట్రీస్. ఈ కంట్రీస్ అన్ని కలిపి కొలంబో ప్రాసెస్ని సెటప్ చేసాయి. బట్ యాక్చువల్లీ దిస్ కొలంబో ఇది ఒక కన్సల్టెన్సీ గ్రూప్, కన్సల్టెన్సీ ప్రాసెస్. ఈ కంట్రీస్ నుంచి, ఇక్కడున్న కంట్రీస్ నుంచి లైక్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, ఇండియా, ఇండోనేషియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, ఈ కంట్రీస్ నుంచి అదర్ కంట్రీస్లో వర్క్ చేయడానికి ఎవరన్నా మైగ్రెంట్ వర్కర్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలామంది గల్ఫ్ కంట్రీస్కి అండ్ అమెరికాకి, యూరోప్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి కన్సల్టింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషనే ఈ కొలంబో ప్రాసెస్. ఈ కొలంబో ప్రాసెస్ని 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. 2003. సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్
మన ఇండియాకి ఈ కొలంబో ప్రాసెస్కి చైర్మన్షిప్ రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా 2024 నుంచి 26 వరకు చైర్మన్షిప్ని తీసుకుంది. ఓకే, రైట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే వాట్ ఈస్ కొలంబో ప్రాసెస్ అర్థం అవ్వాలి. కొలంబో ప్రాసెస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ 12 కంట్రీస్. అండ్ ఈ కంట్రీస్ నుంచి, ఆ 12 కంట్రీస్ నుంచి అబ్రాడ్కి ఎవరైనా వర్కర్స్ వెళ్తున్నట్లయితే వాళ్ళకి కన్సల్టెన్సీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. అండ్ ఇది 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియా ఎప్పుడూ చైర్మన్షిప్ తీసుకోలేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం 2024 నుంచి 26 వరకు ఇండియా కొలంబో ప్రాసెస్కి చైర్మన్షిప్గా వర్క్ చేయబోతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 28th క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్. రైట్. సి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్లో 11% స్టాక్ని ఒక ఫారిన్ బ్యాంక్ పర్చేజ్ చేయడానికి, అక్వైర్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ఈ క్వశ్చన్ చెప్పడానికి ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైనా మర్జర్స్ జరుగుతున్నా లేదు అక్విజిషన్ జరుగుతున్నా, మర్జర్స్ కానీ అక్విజిషన్స్ కానీ మన ఇండియాలో ఒక కంపెనీని ఇంకొక కంపెనీలో మర్జ్ చేస్తున్నా, లేకపోతే 2 కంపెనీస్ కలిపి కొత్త కంపెనీ ఫామ్ అమాల్గమేట్ అవుతున్నా, ఆర్ఎల్స్ అక్విజిషన్ జరుగుతున్నా కూడా ఒకవేళ ఆ మర్జర్ వాల్యూ కానీ అక్విజిషన్ వాల్యూ కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2000 crores అయితే, 2000 కోట్ల కన్నా ఎక్కువ కన్నా మర్జర్స్ కన్నా జరుగుతున్నట్లయితే, ఒక మర్జర్ వాల్యూ 2000 crores కన్నా ఎక్కువ ఉంటే, అక్విజిషన్ వాల్యూ 2000 crores కన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉండాలి, అలాంగ్ విత్ ది రెగ్యులేటరీ బాడీస్ లైక్ ఆర్బీఐ, సెబీతో పాటు ఐఆర్డిఏ. లైక్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఐఆర్డిఏ ఇవ్వాలి అప్రూవల్, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ లైక్ దట్ ఆర్బీఐ ఇవ్వాలి, క్యాపిటల్ మార్కెట్ సంబంధించినవి అయితే సెబీ ఇవ్వాలి. ఓకే, వాళ్ళ అప్రూవల్స్తో పాటు ఇఫ్ మర్జర్ వాల్యూ కనుక దిస్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే, 2000 కోట్ల కన్నా ఎక్కువ కన్నా మర్జర్ వాల్యూ ఉంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఈ కండిషన్ని యాక్చువల్గా దీన్ని తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్ 2023లో తీసుకొచ్చారు. ఈ కండిషన్ని 2027 వరకు, అంటే ఇంక్లూడింగ్ దట్ ఇయర్ 5 years వరకు ఆర్ఆర్బీస్కి, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఎక్సెప్షన్ ఇచ్చారు. ఇది స్టాటిక్ ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్. నో కమింగ్ టు ద క్వశ్చన్. Which bank recently got approval from the Competition Commission of India to acquire an 11% stake in HDFC Credila Financial Services Limited, that is South Korea Bank. ఆ బ్యాంక్ పేరు షిన్హాన్ బ్యాంక్. ఇది సియోల్లో ఉంటుంది, షిన్హాన్ బ్యాంక్. నార్మల్గా ఇలాంటి అక్విజిషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి, మీరు ఎప్పుడు నేను డిస్కస్ చేయను. ఇది ఎందుకు డిస్కస్ చేశానంటే, ఇక్కడ ఒక ఫారెన్ బ్యాంకు ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాని ఇలాగే క్వశ్చన్ ఇచ్చి ఈ షిన్హాన్ బ్యాంకు ఏ కంట్రీది అని చెప్పి అడుగుతాడు, అందుకని ఇచ్చాను. దట్ ఈస్ సౌత్ కొరియాలో ఉంటుంది. షిన్హాన్ బ్యాంక్ కంపెనీ లిమిటెడ్, హెడ్ క్వార్టర్స్ ఇన్ సౌత్ కొరియా, సియోల్. రైట్. అది మన ఇండియాలో బ్యాంకింగ్ ఆపరేషన్స్ని 1996 నుంచి ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ 30th క్వశ్చన్, దట్స్ ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా ఉంది. అండ్ విల్ డిస్కస్ దట్ థింగ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. 30th క్వశ్చన్ డేకి సంబంధించి, వరల్డ్ నో టొబాకో డే. వరల్డ్ నో టొబాకో డే. అండ్ ఈ క్వశ్చన్ గురించి ఫర్దర్గా మాట్లాడడానికి ముందు లెట్ మీ గివ్ ఏ ఇన్ఫర్మేషన్. ప్రతి సంవత్సరం దాదాపు స్మోకింగ్ వల్ల 8 million పీపుల్ చనిపోతున్నారు వరల్డ్ వైడ్. 80 లక్షల మంది ఉన్న 8 billion పీపుల్లో 8 million పీపుల్ పొగ త్రాగడం వల్లనే, స్మోకింగ్ వల్ల మాత్రమే చనిపోతున్నారు. అందులో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే, నాట్ ఇంపార్టెంట్, వరస్ట్ థింగ్, ఇప్పుడు ఒక పర్సన్ స్మోక్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ రిలీజ్ చేసే స్మోక్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, అంటే స్మోక్ చేయకపోయినా ఇండైరెక్ట్గా, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ స్మోక్ చేస్తున్నట్లయితే ఇన్సైడ్ హౌస్లో స్మోక్ చేస్తే ఆబ్వియస్గా ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా. అలా ఇండైరెక్ట్గా స్మోక్ చేయని పర్సనాలిటీస్ కూడా స్మోక్ చేస్తున్న పర్సనాలిటీస్కి సరౌండింగ్స్లో ఉండడం వల్ల దాదాపు 1.2 million డెత్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. అంటే ఓవరాల్గా డైరెక్ట్గా 80 లక్షల మంది, ఇండైరెక్ట్గా 12 లక్షల మంది చనిపోతున్నారు స్మోకింగ్ వల్ల. సో ఈ స్మోకింగ్ గురించి అవేర్నెస్ని ప్రొవైడ్ చేసి అండ్ యూత్లో ఎస్పెషల్లీ స్మోకింగ్ చేయకుండా ప్రివెంట్ చేయడం కోసం WHO ఎవ్రీ ఇయర్ మెనీ థింగ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఇయర్ ఏ థీమ్తో వరల్డ్ నో టొబాకో డేని సెలబ్రేట్ చేశారు అంటే, ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫరెన్స్. దిస్ ఇస్ అ థీమ్, యూ షుడ్ రిమెంబర్. వరల్డ్ నో టొబాకో డే థీమ్ ఏంటి అంటే, ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫరెన్స్. రైట్. అండ్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు ఈ డేని అంటే May 31st. రిమెంబర్ దిస్ డే ఆల్సో, May 31st వరల్డ్ నో టొబాకో డే. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి సంవత్సరం WHO వరల్డ్ నో టొబాకో డేని ఆర్గనైజ్ చేసేది WHO. ప్రతి సంవత్సరం WHO ఈ డేని ఆర్గనైజ్ చేస్తూ, ఈ WHOకి సంబంధించి 6 regions, 6 continents ఉన్నాయి కదా, యాక్చువల్గా 7, అంటార్కిటికాలో లివింగ్ పాపులేషన్ ఉంటారు కాబట్టి ఈ 6లో టొబాకో ప్రివెన్షన్ కోసము ఎవరెవరైతే అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తారు. దిస్ ఇయర్
సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ నుంచి మన ఇండియాకి సంబంధించిన ఒడిస్సా స్టేట్ టొబాకో కంట్రోల్ సెల్కి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి అమాంగ్ ద విన్నర్స్ అండర్ ది WHO, దట్ ఈస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ ఫర్ ఇట్స్ ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్ టు టొబాకో కంట్రోల్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 30th క్వశ్చన్. లెట్ మీ గివ్ ఎ రివిజన్. సో హియర్ ద డే May 31st. వాట్ ఈస్ ద డే? వరల్డ్ నో టొబాకో డే. ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? అక్రాస్ ద గ్లోబ్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ టొబాకో. ఓకే, రైట్. అండ్ what's the theme of this World No Tobacco Day? Protecting whom? Children from tobacco industry interference. Right. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? WHO హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ దిస్ WHO ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ దిస్ గాయ్ టెడ్రోస్. ఈయన గురించి క్వశ్చన్ ఆల్రెడీ ఎగ్జామ్లో 2021 ఆ టైంలో అడిగారు, కోవిడ్ టైంలో. WHO డైరెక్టర్ జనరల్ ఎవరు అని చెప్పి. ఇప్పుడు అడగలేండి, డోంట్ వరీ. అండ్ దిస్ గాయ్ అనౌన్స్ చేసిన అవార్డ్స్లో 6 రీజన్స్ నుంచి ఒక రీజన్, దట్ ఈస్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ నుంచి, మన ఇండియా నుంచి ఒక స్టేట్ టొబాకో కంట్రోల్ సెల్, దట్ ఈస్ ఒడిషా స్టేట్ టొబాకో కంట్రోల్ సెల్కి అవార్డు అవ్వడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పార్ట్ 2 కరెంట్ అఫైర్స్. అండ్ పార్ట్ 3 నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. రైట్.